సో ఆల్రెడీ వచ్చేసాము. వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తే పాటలు అయితే ప్లే అవుతున్నాయి. సో మ్యూట్ పెట్టచ్చు. నడు నార్మల్ సిట్టింగ్ పొజిషన్ సిట్టింగ్ కూడా ఉంది. చాలా సాంగ్స్ అవి కూడా ప్లే అవుతున్నాయి అంతే. వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత. ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు, చూసుకోవచ్చు. సో ఇందాక సాంగ్స్ ప్లే అవుతున్నాయి కాబట్టి ఈరోజు చెప్పిన. సో చూసుకోవచ్చు అమ్మ మీద కాలు పెట్టారు. అండ్ ఇంకోటి చూసిన, సో చూపిద్దాం ఇంకా బ్రీఫ్గా. సో 2000 నుంచి 2023 దాకా డిస్ప్లే పెట్టారు. చూసుకోవచ్చు 2001, 2002లో కూడా ఉంది. సో లోపల పెట్టారు. సో 2003, 2004, 2005 అండ్ 2006 ఇది, 2007, 2008 నుంచి అయితే కొంచెం పెద్దగా పెట్టడం స్టార్ట్ చేశారు. 2007 నుంచి అయితే నార్మల్ అంటే చిన్న. సో 2009 నుంచి కొంచెం పెద్ద, 2008 నుంచి కూడా. సో చూడొచ్చు అమ్మవారు ఇక్కడ గణేష్, లక్ష్మీమాత, దుర్గామాత అండ్ సరస్వతి దేవి. సో ఇక్కడ ఎవరో తెలియదు. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా సో ఉగ్ర రూపంలో 5 ఫేస్లు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి 2011లో కొంచెం హైట్ పెట్టారు. సో అరౌండ్ 50 feet ఉండొచ్చు నాకు తెలిసి. సో ఇంకోటి 2012లో చూస్తే సో ఇక్కడ కూడా కాళికామాత రూపంలో సో 5 తలలు. సో కింద రాక్షసులను సంహరిస్తున్నట్టు. సో 2013 సిట్టింగ్ పొజిషన్లో 40 feet ఉండొచ్చు, 40-45 అట్లా. అండ్ ఇక్కడ 2014లో 2020లో బ్యాక్ సైడ్ కాళికామాత వచ్చింది, కింద దుర్గామాత అండ్ ఇక్కడ లక్ష్మీమాత అనుకుంటా. సో 2015లో 2015లో చూస్తురా. సో చాలా బ్యూటిఫుల్ ఉంది మోరు. సో వెనుక అంటే 5-6 heads ఉన్నాయి. సో 6 అండ్ ఇక్కడ 2016లో నార్మల్ సీటింగ్ పోతే పైన సీట్తో వచ్చింది అంతే. సో 2017లో ఏనుగు మీద నించున్నట్టు చాలా బ్యూటిఫుల్ అయిన అమ్మవారు. సో ఏనుగు మీద 2017లో. 2018 చూడండి పైన ఏమంటారు రేణుకా ఎల్లమ్మ తల్లి సిట్టింగ్ పొజిషన్లో మొత్తం. ఇక్కడ చూడొచ్చు సో 2020లో అంటే కోవిడ్ వచ్చింది కాబట్టి సో నార్మల్ సిట్టింగ్ పొజిషన్. కానీ హైట్ బాగానే ఉంది, అంటే కింద చూస్తే కరోనా వచ్చింది. అండ్ ఇక్కడ 2021లో చూడొచ్చు 21లో 50 feet అట్లా పెట్టారు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు 2022 అమ్మవారు ముగ్గురు వచ్చారు, కాళికామాత, దుర్గామాత అండ్ సైడ్కి గాయత్రి దేవి అనుకుంటా. సో లాస్ట్ ఇయర్ చూపించిన కదా. సో లాస్ట్ ఇయర్ చూపించే సో ఇక్కడ చూడండి. సో లాస్ట్ ఇయర్ ఇది 2022లో
23లో లాస్ట్ ఇయర్ చూపిస్తున్నా. సో విక్టరీ గ్రౌండ్లో చేస్తారు. సో ఈ ఇయర్ వచ్చేసరికి 65 feet. సో గులాబ్ సీన్ అన్న ఆధ్వర్యంలో చేస్తారు. సో ఇవన్నీ 2000 నుంచి 2024 వరకు. సో సిల్వర్ జూబ్లీ 25 years అయింది కదా. సో దానికోసం సో థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళకి వెళ్ళి వ్యూస్. సో అమ్మవారు బుల్ మీద కాలు పెట్టారు. సో బుల్ మీద కింద రాక్షసుడు ఉన్నాడు. సో ఇది ట్రాచర్ మీద ఉంది. సో దగ్గరికి ఇంక వెళ్ళలేం కాబట్టి సో మేకింగ్ అప్పుడు చూపించిన కదా ట్రాచర్ మీద. సో శోభయాత్ర ఉంటుంది 15th October. సో అందరు రండి. థ్యాంక్ యూ సో మచ్. సో మండపం కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి చూడొచ్చు. పైన డెకరేటివ్ వర్క్ పర్పుల్ ఇంకా ఎల్లో కలర్, ఇంటీరియర్ కూడా మెరూన్ కలర్లో, అండ్ ఇక్కడ పిల్లర్ లాగా పెట్టారు. సో చాలా బ్యూటిఫుల్ అనేది వైడ్ యాంగిల్లో తీస్తున్నాయి. సో క్యూ లైన్ కూడా చాలామంది వస్తారు భక్తులు. సో ఇది యాక్చువల్లీ ప్లే గ్రౌండ్లో తీసారు. సో ఇక్కడ నిమజ్జనం ఉంటుంది చెప్పినా కదా శోభయాత్ర అయిపోయినాక. సో అట్లా రౌండ్ యాక్చువల్లీ పక్క గల్లీలోనే పెడుతుండే. సో స్పేస్ సరిపోక అండ్ భక్తులు కూడా చాలామంది వస్తారు కాబట్టి సో ఇక్కడ పెట్టారు. ఇందాక దగ్గరికి వెళ్ళి చూపించిన కదా, మిషన్ తీసుకొని అయితే దగ్గరికి వెళ్ళి చూపించిన. సో థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దట్ ఈక్వల్లీ మంచి కంటెంట్ అంటారు. మొత్తం ఏమంటారు మట్టితో చేసారు. సో మొత్తం మట్టితో అయిపోయినాక చేస్తారు. ఈ పైన కడతారు, పైన ఉంది కదా దానికి. సో కమిటీ మెంబర్స్ అడిగిన. సో అక్కడ రావణాసుడు అయితే కాల్చారు ఇక్కడ. సో దూరంకి వెళ్ళి ఇది వ్యూ. సో ఇది ఈరోజుకి వీడియో. దర్శనం అయితే 300గానే వస్తుంది, అంటే వీక్ డేస్ కాబట్టి. సో ఈరోజు సాటర్డే ఆయన కూడా రష్ ఉంది. సో చాలామంది వస్తారు, భక్తులు వచ్చి దర్శనం తీసుకుంటారు. యాక్చువల్లీ లైవ్ పెట్టినా కానీ లైవ్లో చూస్తలేరు. సో చూస్తారు అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో నవరాత్రి అంటే రావణాసుడు కాల్స్తే ఒకసారి అంటే ఇస్తా డెఫినెట్లీ వస్తా. సో థ్యాంక్ యూ. విసర్జన రోజు కూడా వస్తా డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ మాత్రం చేయండి ప్లీజ్.